బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. అమెరికా అల్లకల్లోలంగా మారుతోంది. ట్రంప్ కి వ్యతిరేకంగా ఆందోళనకారులు రోడ్డెక్కారు. లాస్ ఏంజలీస్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసలు అక్రమ వలసదారుల ఏరివేతకు ఆకస్మికంగా తనిఖీలు కొనసాగుతున్న వేళ విజెత్న ఈ ఆందోళనకు దిగడం స్థానికులంతా కూడా అసలు ఈ తనిఖీలను అడ్డుకోవాలని చెప్పడం ఒక్కసారిగా ట్రంప్కి షాక్ ఇచ్చినట్టయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి పెరెత్తిన స్థానికులు వచ్చి చేరుకున్నారు. వందలాది మంది ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నాయి. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు 2000 మంది నేషనల్ గార్డ్స్ రంగంలోకి దిగారు. అయితే నిరసనకారులపైన లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హోయర్టాని అరెస్ట్ చేశారు. సో హోయర్టా విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఫెడరల్ భవనాన్ని ముట్టడించారు నిరసనకారులు. ఇక మరోవైపు నిరసనకారులకి ట్రంప్ తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అక్రమ వలసదారులను విడిచిపెట్టేదని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఆయన వ్యతిరేకంగా అల్లర్లు చేస్తే యుఎస్ చట్టాలకు వ్యతిరేకంగా అల్లర్లకు కనుక పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఒకసారి ఆ లైవ్ దృశ్యాలను చూద్దాం. They're still throwing plates at him. Oh, that one missed. Oh, they're in front of it. Oh, they got the doors open. Oh, fuck. They're shooting. Oh, fuck. Go. We'll never beat the Biden. We'll never beat the Biden. This shit is real. Watch out, he's shooting! చూసారు కదా, ఇది అమెరికాలో పరిస్థితి. లాస్ ఏంజలస్ మొత్తం అట్టుడికిపోతోంది. డొనాల్డ్ ట్రంప్ కి చుక్కలు చూపిస్తున్నారు అక్కడ స్థానికులు. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి లాస్ ఏంజలస్ లో అక్రమ వలసదారుల పైన తనిఖీలు కొనసాగిస్తుండగా వారంతా ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. ఈ తనిఖీలు నిలిపేయాలని చెప్పి కూడా స్థానికులంతా రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున అక్కడ అమెరికా ప్రభుత్వ రంగ సంస్థల పైన ప్రభుత్వాలకు సంబంధించి ఆ భవనాలను ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నిరసన దృశ్యాలు చూసారు కదా. ట్రంప్ కి అమెరికా ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. అమెరికాలో పెద్ద ఎత్తున ట్రంప్ వ్యతిరేకత కొనసాగుతోంది. సో ట్రంప్ ఏం చేస్తున్నారంటే, మీరు కనుక యుఎస్ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కొనసాగిస్తే అందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించినా కూడా ఆ హెచ్చరికలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, బేఖాతరు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఒక నానా హైగ్రామాన్ని సృష్టిస్తున్నారు. ఎక్కడికెక్కడ భవనాలని నిప్పంటిస్తున్నారు. రోడ్లపైన చూడండి, రోడ్లపైన సిచ్యువేషన్. రోడ్లపైన పోలీసులకి అటువైపు నుంచి స్థానికులకు మధ్య ఇంకా ఆ భీకర యుద్ధం కొనసాగుతుంది. రాళ్ళు రుబ్బుతున్నారు. వాళ్ళపైన పెద్ద ఎత్తున రోడ్డుపైనటువంటి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పూర్తిగా కూడా కుప్పకూలు చేస్తున్నారు, నిప్పంటిస్తున్నారు. సో పరిస్థితిని అదుపు చేసేందుకు 2000 మంది నేషనల్ గార్డ్స్ వచ్చినా కూడా ఏమాత్రం కంట్రోల్ చేయలేకపోతుంది. నిరసనకారులపైన లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ సైతం ప్రయోగిస్తున్నారు. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ స్థాయిలో అమెరికాలో ఒక నిరసన గల వినిపించడం అనేది బహుశా ఇదే మొదటిసారి. ట్రంప్ యొక్క పనితీరు అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. ట్రంప్ యొక్క అనవసరమైనటువంటి చర్యలు, అనవసరమైనటువంటి కొన్ని విషయాలు అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. లాస్ ఏంజలస్ లో ఇంకా నిప్పు కొనసాగుతూనే ఉంది. పెద్ద ఎత్తున నిరసన చూడండి. అక్కడ నిరసన కొనసాగుతున్నటువంటి విషయాలు మీకు ఆర్టీవీ రైట్ సైడ్ బాక్స్ లో చూపించే ప్రయత్నం చేస్తోంది. అందరూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్టాప్ ఇమిగ్రేషన్ సెర్చ్ అంటూ వాళ్ళని చెప్తున్నారు. ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ వెంటనే నిలిపేయాలంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఐసీఈ 118 మంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది ఆపరేషన్ లో. సో దాంట్లో ఒక డౌన్ టౌన్ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వారందరినీ కూడా అక్కడ
డౌన్ టౌన్ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్ వేర్ హౌస్లో ఉంచినట్టు తెలుస్తోంది. అథారిటీస్ ఎంప్లాయర్ యూజ్ టు ఫాల్స్ డాక్యుమెంట్స్ ఫర్ సమ్ దాంట్లో 118 మంది ఇప్పటివరకు అక్రమ వలసదారులందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో వారందరినీ కూడా ప్రత్యేకంగా దాంట్లో ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎంప్లాయర్ యొక్క డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేసే విధంగా ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి వేర్ హౌస్లను కూడా స్వాధీనపరచుకున్నట్టు తెలుస్తోంది. చూడండి, రోడ్ల పైన ప్రతి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తున్నారు. పోలీసులకి చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. కానీ ఆ నిరసనకారులను ఏమాత్రం అడ్డుకోలేకపోతున్నారు. నిరసనకారులు రాళ్ళు రువ్వుతున్నారు, నిప్పంటిస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఇంకా అమెరికాలో బీభత్సం ఒక తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రస్తుతానికి 2000 మంది నేషనల్ గార్డ్స్మెన్ అక్కడికి చేరుకున్నప్పటికీ వాళ్ళెవరు కూడా అక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ as clashes with federal agents continued for a second night and protests over immigration rights కి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న కొంతమంది మహిళలు నిరసన చేసిన దృశ్యాలను చూద్దాం. బయట అమెరికాలో ఒక రకంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. ప్రజెంట్ అమెరికా సినారియో పైన మనతో పాటుగా సీనియర్ అనలిస్ట్ పెంచపాటి పుల్లారావు గారు ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో పాటుగా. పుల్లారావు గారు, అమెరికాలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనుకోవాలి. ఎందుకంటే ఒక లాస్ ఏంజలెస్లో ఇమిగ్రేషన్ రైట్స్కి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. 2000 మంది నేషనల్ గార్డ్స్ అక్కడికి వచ్చారంటేనే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవాలి. సో ఇమిగ్రేషన్ రైట్స్ ద్వారా అక్కడ ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, ఇమిగ్రేషన్ రైట్స్ని ఇంత స్ట్రిక్ట్ చేయడం గల కారణం ఏంటి? ఒకటి, ఎక్కువగా కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్లోనే మెక్సికో నుంచి, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాల బట్టి సెటిల్ అవ్వారు. అక్కడ స్పానిష్ అనే భాష కూడా, ఇంగ్లీష్ ఎంత మాట్లాడతారో అంత మాట్లాడతారు. 4-5 కోట్ల జనాభా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఒక స్పానిష్ సెనేటర్ కూడా ఉన్నాడు. అంత ఎక్కువ పాపులేషన్ స్పానిష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది, వాళ్ళు ఎంతవరకు వెళ్తారు? లాస్ ఏంజలస్లోనే ఆగిపోతుందా, ఇంకా మిగతా ఊళ్ళకి స్ప్రెడ్ అవుతుందా? దాన్ని బట్టి ఉంటుంది. ఒక లాస్ ఏంజలస్లోనే ఈ రాయట్స్ జరిగినాయి అంటే అది అంచేస్తాడు, పెద్ద విశేషం కాదు. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ ఉన్నది, అందరు ఫోటోలు దొరుకుతున్నాయి, వాళ్ళని పికప్ చేస్తారు. ఎంతవరకు ఉంటారు? ఇవాళ నేషనల్ గార్డ్ వచ్చాక ఆగుతుందా? మీకు చరిత్రలో చిన్న విషయం చెప్తుందా? 1967 మార్టిన్ లూథర్ కింగ్ చచ్చిపోయాడు, అసాసినేషన్. అప్పుడు ఈ పట్టణాలన్నీ రైట్స్ జరిగినాయి. పోలీస్ ఆఫ్ చేయలేకపోయారు, నేషనల్ గార్డ్ ఆఫ్ చేయలేకపోయారు, అన్నీ కాల్చేశారు. అది అప్పటి నుంచి బ్లాక్స్కి రైట్స్ ఇవ్వటం మొదలుపెట్టారు, హక్కులు. అది 67 తర్వాత ఇలాంటి రైట్స్ జరగలేదు. ఏమన్నా జరుగుతుందా? లోకల్ యాక్షనా? అది మనం చూడాలి. వెంటనే ఒక ఊళ్ళో, ఒక పట్టణంలో కొంచెం రెబెలియన్గా వచ్చింది, వైలెన్స్ జరుగుతుందంటే ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ మంది ఇలీగల్ ఇమిగ్రెంట్స్ సౌత్ అమెరికా, స్పానిష్ కంట్రీస్ నుంచి వచ్చి కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్లో ఎక్కువ సెటిల్ అవ్వారు. సో వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. తర్వాత వాళ్ళు కూడా అడ్వాంటేజ్ ఏం తీసుకున్నారంటే యాంకర్ బేబీస్ అంటారు. అంటే అక్కడికి వచ్చి పిల్లలు కన్నాక సిటిజన్షిప్ క్లెయిమ్ చేయటం అవన్నీ ఉన్నాయి. సో ఇది ఒక పెద్ద పరీక్ష. డొనాల్డ్ ట్రంప్ ఆ 2000 మంది పంపించాడు, ఆగుతుందా ఆగదా? అంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నిరసన తెలుపుతున్న వారంతా కూడా ఇమిగ్రెంట్సేనా? అంటే ఎవరైతే ఇప్పుడు ఇమిగ్రెంట్ రైట్స్ ద్వారా నిజంగా పట్టుబడిపోయి ఆల్రెడీ 118 మంది అరెస్ట్ చేస్తారని తెలుస్తున్న నేపథ్యంలో, సో వీళ్ళంతా కూడా ఈ ఇమిగ్రేషన్ రైట్స్కి వ్యతిరేకంగా చేస్తున్నవంతా కూడా వాళ్ళు కూడా రేపటి రోజున ఇటువంటి శిక్షకు అర్హులు కాబట్టి వారంతా వద్దు అనేటువంటి విధానాన్ని తెలియజేస్తున్నారా ఇప్పుడు? అదే వాళ్ళకి డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ కదా. వాళ్ళ మనుషుల్ని, బంధువుల్ని, కొడుకుల్ని, తండ్రుల్ని, తమ్ముళ్ళని, మిత్రుల్ని, వాళ్ళ భాష మాట్లాడే వాళ్ళని అందరిని పట్టించుకొని తీసుకెళ్ళిపోతున్నారంటే అకస్మాత్తుగా వాళ్ళకి ఇది తొందర వచ్చింది. ఇదో పెద్ద పరీక్ష. ఇది ట్రంప్ సాధించగలడా లేదా? ఇప్పుడు చిన్న విషయం కూడా మీరు కొద్దిగా మర్చిపోయారేమో. లాస్ ఏంజలస్ మేయర్ క్యారెన్ బాస్, ఆమె కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తారు. ఆమె కూడా వీళ్ళని పట్టుకోవటానికి వెళ్ళలేదు, వీళ్ళకి ఇక్కడ ఉన్నారు. ఆ మేయర్ కూడా సపోర్ట్ చేస్తారు. లాస్ ఏంజలస్ పోలీస్ కూడా న్యాచురల్గా వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. కాలిఫోర్నియా ప్రభుత్వం కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే డెమోక్రాటిక్ గవర్నమెంట్.
ఇప్పుడు ట్రంప్ చేసింది ఏంటంటే ఫెడరల్ అంటే సెంట్రల్ మన సెంట్రల్ పోలీస్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఈ లోకల్ పోలీస్ సాయం లేదు. సో ఇది ఒక పెద్ద పరీక్ష. మురళి గారు ఎంతవరకు వెళ్తారో చూడాలి. అంచేస్తారా ఈవేళ రాత్రి? ఇప్పుడు అక్కడ రాత్రి ఈవేళ రాత్రి అంచేస్తారా? రాత్రి స్టార్ట్ అయింది అక్కడ చూడాలి. రాత్రి పూటల్లో బిగిన్ చేస్తారు, చీకట్లో ఎవరికి కనపడరు. ఎంత స్ప్రెడ్ అవుతుంది? లాస్ ఏంజలస్ నుంచి ఇంకో పట్టణానికి వెళ్తుందా? చూడాలి. ఇవన్నీ మనం వెంటనే కొద్దిగా వర్షం వస్తే తుఫాన్ వచ్చింది అనుకోవటం కరెక్ట్ కాదేమో. సో నేనేమనుకుంటున్నానంటే ఇది ఈవేళతో ఆగిపోతుంది అనుకుంటున్నా. ఆగిపోతే ఇది సీరియస్గా ట్రంప్కు ఛాలెంజ్ అయిపోతుంది. పుల్లారావు గారు, తప్పకుండా challenge. నేను మనోజ్ మాట్లాడుతున్నానండి. సో ప్రెసెంట్ అమెరికాలో లాస్ ఏంజలస్లో మొదలైనటువంటి ఈ నిరసన ఇమిగ్రేషన్ ఏడీ రైట్స్కి ఎన్ఫోర్స్మెంట్ రైట్స్కి నిరసన ఇక్కడ మొదలైంది. ఏకంగా అమెరికా వ్యాప్తంగా ఈ రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి అందరికీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి ప్రత్యేక ఫ్లైట్ల ద్వారా అధ్యక్షుడు